హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాంధవి బెంగళూరు. ఈ వీడియో వచ్చేసి మన 79వ స్వతంత్ర వార్షికోత్సవ వేడుకలు జరుపుకుంటున్న వీడియో అండి. ఇంతవరకు ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ బాంధవి బెంగళూరు. మన ప్రియమైన భారతదేశం 79వ స్వతంత్ర వార్షికోత్సవాలు జరుపుకుంటున్నప్పుడు మనందరం ఒకటైపోయి జరుపుకుంటూ ఉంటాం కదా. అంటే బ్రిటిష్ పాలన నుండి స్వతంత్రం పొందామన్నమాట. స్వతంత్రం పొందడం అంటే ఎంతోమంది త్యాగం చేస్తున్న మహానుభావులు ఉన్నారు. వాళ్ళందరినీ గుర్తు చేసుకుంటూ మన వేడుకలు అయితే మనం జరుపుకుంటూ ఉంటాం కదండి. స్వతంత్రం అంటే కేవలం స్వేచ్ఛగా జీవించడం అనే కాదు, కానీ ఒక ఐక్యతగా జీవించడాన్ని మనకి సూచిస్తుందన్నమాట. అయితే దేశభక్తిని కూడా చాటుతూ ఉంటుంది. ఈ స్వతంత్రం కోసం మహాత్మా గాంధీ, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ ఇలా చాలామంది స్వతంత్ర సమరయోధులు వాళ్ళ ధైర్యం పట్టుదలను బట్టి మనం ఈరోజైతే ఇలా ఒక మంచి పౌరులుగా మన దేశాన్ని మనం గౌరవించుకునే స్థితిలో, అభివృద్ధి చేసుకునే పరిస్థితిలో మనం ఉన్నామన్నమాట. ఇక్కడ చూసారా, త్రివర్ణ జెండాని వాళ్ళు డిజైన్ చేస్తున్నారండి. అసలు ఈ త్రివర్ణ జెండా మనకు దేన్ని సూచిస్తుందంటారు? స్వేచ్ఛ, ధైర్యం, శాంతిని మనకి గుర్తు చేస్తూ ఉంటుందన్నమాట. అంతేకాకుండా మన దేశానికి ఒక శక్తివంతమైన దేశంగా మనం గర్వపడేలాగా శుభ్రంగా ఉంచుకునేందుకు కూడా ఒక మార్గంగా మనం దీన్ని బట్టి మనం నేర్చుకోవచ్చు అన్నమాట. ఇక్కడ అశోక చక్రాన్ని అయితే డిజైన్ చేస్తూ ఉన్నారండి. ఇది భారతదేశ జాతీయ పతాకం మధ్యలో ఉంటుంది కదా. నేవీ బ్లూ కలర్లో అంటే గాఢమైన నీల రంగులో ఉంటుంది. ఇందులో 24 స్పోక్స్ ఉంటాయన్నమాట, అంటే అరలు. అశోకుని సింహస్తంభం నుంచి ప్రేరణ పొందుతారన్నమాట. సారనాథ్లోని ధర్మచక్రంగా కూడా అంటూ ఉంటారు. 24 కడ్డీలు వచ్చేసి సత్యం, ధైర్యం, ప్రేమ, సాహసం, న్యాయం, త్యాగం లాంటి 24 గుణాలు అనేవి సూచిస్తూ ఉంటుందన్నమాట. మనకు ఒక అభివృద్ధికి కూడా ఒక పురోగతిగా ఇది మనకి తెలియపరుస్తూ ఉంటుంది. చలనం అంటే జీవితం ఉంటుంది అని, నిలకడ అంటే మరణం అనే సందేశాన్ని మనకి సూచిస్తూ ఉంటుందన్నమాట. సింపుల్గా చెప్పాలంటే అశోక చక్రం వచ్చేసి శాంతి, పురోగతి, ధర్మానికి ప్రతీకగా నిలుస్తుందన్నమాట. చక్కగా ఇలా డ్రాయింగ్ అయితే చేస్తున్నారండి. చాలా కష్టం కదా అలా వేయటం. మా ఆంటీలందరూ చూసారా ఎంత కష్టపడి చేస్తున్నారో. మా స్కూల్లో జరిగిన సెలబ్రేషన్స్ అన్నమాట ఇవన్నీ. ఎవర్ గ్రేస్ పబ్లిక్ స్కూల్ అండి, బెంగళూరు. ఇలా అయితే మేమైతే 79వ స్వతంత్ర వార్షికోత్సవాన్ని చాలా ఘనంగా అయితే జరిగించడం జరిగిందండి. అందరం కూడా ఇక అక్కడ ఏర్పాట్లన్నీ స్టేజ్ దగ్గర అంతా ఏర్పాట్లన్నీ చేసేసుకొని టీచర్స్ అందరూ ఇటు వచ్చేసారు. పిల్లలందరికీ త్రివర్ణ పథకం డిజైన్ చేస్తూ ఉన్నారనమాట టీచర్లు అందరూ. పనిలో పని నేను కూడా పెట్టుకున్నాను. చాలా అందంగా రెడీ అయ్యి వచ్చారండి, రకరకాల కాస్ట్యూమ్స్తో పిల్లలందరూ. ఎందుకంటే స్టేజ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా. బాలలే రేపటి పౌరులు కదా దేశానికి. అందరూ వాళ్ళకి ఇష్టమైన కాస్ట్యూమ్స్తో రెడీ అయితే వచ్చేసారనమాట.
భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, ఎక్కడ చూసినా శ్వేతవర్ణంలో అందరూ కనబడుతున్నారనమాట. అంటే తెలుపు రంగు వస్త్రాల్లోనే ఆరెంజ్, గ్రీన్ చూస్తాకి కనుల పండుగగా అనిపిస్తుంది. ఇక్కడ చూసారా ఎంత క్యూట్గా కూర్చున్నారు అందరూ. ఇంక ఇలా మార్చ్ ఫస్ట్ అయితే జరిగిందనమాట. మార్నింగ్ 6కి అయితే లేచి స్కూల్కి వెళ్ళటం జరిగిందండి. నేనైతే అవన్నీ ఒక మంచి అనుభవాలు కదా. చిన్నప్పుడు 8కి వెళ్ళేవాళ్ళమేమో స్కూల్లో ఉన్నప్పుడు. ఇప్పుడేమో ఒక బాధ్యతగా ఒక ఉద్యోగంలో ఉన్నప్పుడు ఇంకా ఎర్లీగా వెళ్ళాలి కదా. ఇక వీడియోలు అయితే ఇంతే ఫ్రెండ్స్, బాయ్.